భీమడోలులో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ కార్యాలయం ఆదివారం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పార్టీ మండల అధ్యక్షులు ప్రత్తి మదన్ మాట్లాడుతూ ఎన్నికల హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకం ద్వారా 8,745 కోట్ల రూపాయలు వేయడం జరిగిందని, ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసుకుంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి నేతలకు మదన్ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో భీమడోలు నిమ్మకాయల గణపతి, దౌలూరి సునీల్, పంతం నరసింహమూర్తి, గిరిజాల దుర్గాప్రసాద్, యూత్ ప్రెసిడెంట్ నీలం అజయ్, ఎర్రంశెట్టి వాసు, రామానుజ రవి, మామిడి సీను, గోగులముడి నాగేంద్ర, చంటి, బద్రి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటా మరి కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టింది. సంవత్సర కాలం పూర్తవకుండానే మరి సుమారుగా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 67,27,154 మంది లబ్ధిదారులకి, విద్యార్థులకి వారి తల్లుల ఖాతాల్లో సుమారుగా మరి ఒక్కరికి 15,000 చొప్పున మరి ఎన్నో కోట్ల రూపాయలని 8,754 కోట్ల రూపాయలు సుమారుగా వాళ్ళ తల్లుల ఖాతాల్లో నమోదు చేయడం మరి మన ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా గ్రామ గ్రామాన వార ఒక సంక్రాంతి పండుగ వచ్చిన వాతావరణం నెలకొని చూస్తుండే మరి మనం గతంలో చూసుకుంటే 5 సంవత్సరాలు తను డబ్బులు ఇస్తారని చెప్పి అమ్మఒడి ఒక బూటక పథకాన్ని ప్రవేశపెట్టి కేవలం 4 సంవత్సరాలు ఇచ్చి దాంట్లో కూడా ఒక సంవత్సరాన్ని 6 నెలల ముందుకు జరిపి మరి అందరి తల్లి యొక్క క్షోభనేతను అనుభవించి ఈరోజు ఆ పదపాతాలకి తొక్కబడ్డారు జగన్మోహన్ రెడ్డి. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే మరి ఏదైతే బొళ్ళని తెచ్చుకునే 12వ తారీఖు ఉందో ఆ తారీఖుని శుభ్రపాలకి సూచనగా తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్క ఇంట్లోనూ ఎంతమంది అయితే విద్యార్థులు ఉన్నారో మొదటి తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం చదివే ప్రతి విద్యార్థి ఖాతాలో కూడా 13,000 నుంచి 15,000 రూపాయలు ప్రతి ఇంట్లోనూ కూడా అత్యధికంగా రాష్ట్రంలో కూడా ఒక కుటుంబం ఈ తల్లికి వందనం పథకం ద్వారా 1,20,000 రూపాయలని ఒక కుటుంబం మరి ఈ సౌలభ్యం ఉపయోగించుకుందంటే ఈ తల్లికి వందనం మరి ఎంత చేతుడు వదలుగా ఉందో ప్రజలకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ తల్లికి వందన కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఒక పక్కన అమరావతి అభివృద్ధిని మళ్ళీ పట్టాలెక్కిస్తా, ఒక పక్కన పాడైపోయిన రహదారుల్ని ఒక పక్కన బాగు చేస్తా, ఒక పక్కన మరి అట్టుడికి పోయిన ఏదైతే ఆలనా పాలనా లేకుండా ఉన్న పంచాయతీ వ్యవస్థని మళ్ళీ గాడిని పట్టిస్తా, ఒకవైపున అభివృద్ధిని, ఒకవైపున సంక్షేమ పథకాలని, రేషన్ కార్డులు కావచ్చు, దీపం పథకం కావచ్చు, 4,000 పింఛన్ కావచ్చు, మరి ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 15,000 ఒక్కొక్క విద్యార్థికి వారి తల్లిదండ్రుల ఖాతాలో వేయడం ఎంతో హర్షించదగ్గ విషయం. ఇది కేవలం కూటమి పార్టీ శ్రేణులే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని, శ్రీ నారా చంద్రబాబు నాయకత్వాన్ని, కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలపరిచి ఓట్లు వేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో గద్దెక్కించినందుకు అందరూ కూడా చాలా సగర్వంగా, చాలా సంతోషంగా ఉన్నారని చెప్పి వ్యక్తం చేసుకుంటూ అందరికీ నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం సందర్భంగా తల్లి వందనం ఇవ్వడం అందరూ ఆనందంగా ఉన్నారు. అందరికీ ఒక ఇంట్లో ఒక 5గురికి పడడం కూడా చాలా ఆనందంగా ఉంది. మా పార్టీ కూటమి నాయకులు అందరూ గర్వంగా సంబంధించవలసిన విషయం ఇది తెలియజేసుకున్నాం. జై తెలుగుదేశం, జై కూటమి.